హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రావ్స్ అండ్ రావ్స్ జర్నీ ఇన్ జర్మనీ. ఇప్పుడు మేము ఆక్స్బర్గ్లో క్రిస్మస్ మార్కెట్కి వచ్చాము. అసలు క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఇదొక స్ట్రీట్ మార్కెట్ లాగా. దీన్ని నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి డిసెంబర్లో క్రిస్మస్ టైం వరకు ఉంటుంది. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది జర్మనీ దేశంలోని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది చాలా కంట్రీస్లో పెడుతున్నారు క్రిస్మస్ మార్కెట్ని. ఇంకా ఈ క్రిస్మస్ మార్కెట్ని డిఫరెంట్ సిటీస్లో ఫేమస్ ప్లేసెస్లో పెడతారు. ఇక్కడ చూసారంటే ఈ స్టాల్స్, ఇవి డెకరేషన్ అంతా కూడా ఇక్కడ బాగుంటుంది. ఈ స్టాల్స్ అన్నీ కూడా వుడన్తో కట్టినవి. ఇవి వీక్ డేస్ అయితే అంత క్రౌడ్ ఉండదు, కానీ వీకెండ్ అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇలా స్నో పడుతూ ఉండింది. మేము ఆక్స్బర్గ్లోనే ఉండేది కాబట్టి ఇప్పుడు 3 times వెళ్ళాము. ఇంకా ఇక్కడ మాట్లాడేకి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు, కానీ మనలాగా వెళ్ళి మాట్లాడలేము. సో ఇంకా అలా టైం పాస్ అయ్యేకి 2 గంటలు వెళ్ళి రావచ్చు క్రిస్మస్ మార్కెట్కి. ఈ ఫుడ్ ఐటెం వచ్చేసి లాంగోస్ అని అంటారు. ఈ క్రిస్మస్ మార్కెట్లో ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మన పూరీలాగా చేస్తున్నారు. దీనిపైన ఇంకా క్రీమ్, చీజ్ వేశారు. ఇంకా రకరకాల టాపింగ్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఈ స్టాల్స్ని చూసారంటే ఈ లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ వింటర్లో 4:30కే చీకటి పడుతుంది. సో 5కి అలా వస్తే ఈ లైటింగ్స్తో ఇక్కడ చూసేకి చాలా బాగుంటుంది. మన దగ్గర జాతరలో షాప్స్ ఎలా పెట్టుకుంటారో అన్నీ అలా ఉంటాయి. ఈ క్రిస్మస్ మార్కెట్లో గ్లూ వైన్ అని స్పెషల్గా దొరుకుతుంది. ఇది ట్రెడిషనల్ డ్రింక్ ఇక్కడ. దీన్ని స్పైసెస్ ప్లస్ రెడ్ వైన్తో చేస్తారు. ఒకవేళ మనకు ఆల్కహాల్ కంటెంట్ వద్దు అనుకుంటే కిండర్ పంచ్ అని దొరుకుతుంది. దీనిలో అయితే ఫ్రూట్స్ ప్లస్ స్పైసెస్ వేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రూట్సే. దానిపైన చాక్లెట్ వేస్తారు. దీన్ని ఫ్రూట్ క్యాండీస్ అని అంటారు. ఇదే ఇక్కడ ఆక్స్బర్గ్లో క్రిస్మస్ మార్కెట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. జర్మనీలో న్యూరెంబర్గ్, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్లో క్రిస్మస్ మార్కెట్ చాలా ఫేమస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel. Have a nice day. Bye.